ఛానల్. ఈరోజు మనము మిరప చెట్లు ఎట్లా నాటుకోవాలని చూద్దాము. ఎందుకంటే ఇక్కడ కింద పెట్టినా నేను ఇవి పెద్దగానే వంకాయ చెట్లు పెద్దగా గాలి తలగక చిన్నగానే ఉండిపోయినాయి. ఇక్కడ తీసి నేను పైన పెట్టుకుంటా, ఎట్లా పెట్టుకున్నా చూపిస్తాయి వీడియోలో. ఈ 2 లైన్లు పెట్టినా నేను. ఇవి దూరం ఉన్నాయి కాబట్టి విడిచిపెడతా, ఒక్క లైన్ మాత్రం తెంపుకుంటా, తీసుకుంటా ఏర్లతో. ఇవి అతికినాయి కానీ ఎదుగుతలేవు. బకెట్లు ఖాళీ ఉన్నాయి కదా, బకెట్లు అలా పెట్టేద్దామని. కొంచెం ఎండ కూడా బాగా కావాలి వీటికి. ఇవి వంకాయ చెట్లు ఉన్నాయి కదా, ఎండ తలుగుతలేదు వీటికి. ఇక్కడ తీసుకుందాం. సార్లు పైన పెట్టుకొని సరిపోతాయి. ఇక్కడ బెండకాయ చెట్లు వేసిన చూడండి, 15 రోజులకు ఎక్కువ వేసి. ఇవి చలికి ఎదుగవు, ఇవి ఏమో వస్తాయేమని వేసినా కానీ చిన్నగానే ఉండిపోయినాయి. ఇదంతా తీసి మళ్ళీ ఆకుకూరలన్నా ఇంకేమన్నా వేస్తా. ఇవి 3-4 రోజుల్లోనే వేసుకుంటా. మళ్ళీ ఏమన్నా నారు పోసి ఆకుకూరలు వేసుకుందామని అనుకున్నా. ఇక చూడండి, ఇదంతా కూడా గాలి కొట్టనట్లు ఉంది, గాలి కొడతలేదు. ఇక్కడ 2 వంకాయ చెట్లు పెట్టినంటి, ఇవి కూడా ఎదగవు, అందుకే ఇవి కూడా తీసుకుంటా. వీటికి గాలి ఎండ అన్ని తలగాలే కదా, ఇవి కూడా తీసుకున్నా. పైన నాటుకుందాం పండి. మిరప చెట్లు తెచ్చుకున్నాం కదా, కింద తీసుకొచ్చినాం కదా. ఈ బకెట్లలో తోటకూర ఉండే మొత్తం తీసుకున్నాక ఖాళీ అయినాయి కదా. ఇప్పుడు మనం మిరప చెట్లు పెట్టుకుందాము. ఇంకో ఇంత ఉంది కదా ఈ బకెట్, ఈ బకెట్లో 2 పెట్టుకుందాం. మిరప చెట్లు కదా పెట్టుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, కొంచెం దగ్గర ఉన్నా కూడా ఏం ప్రాబ్లం కాదు. అదే చలికాలము వానకాలము అయితే కొంచెం వాటికి గాలి కొట్టి కొంచెం ఒక్కటే ఉంటే బాగుంటుంది అన్నట్లు. ఇందులో ఎండాకాలం వస్తుంది కాబట్టి 2 పెట్టినా కూడా ఏం కాదు, పెట్టుకోవచ్చు. ఇందులో కూడా 2 పెట్టుకుందాం. ఇట్లా పెట్టుకోవాలి, కొంచెం విసరంగానే ఉంది కదా. 2 పెట్టుకున్నా కూడా ఏం కాదు. ఇవి గుంపుగా ఏం కాదు కదా, మామూలుగానే అవుతాయి. అది వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇందులో కూడా 2 అన్నిట్లో ఇట్లానే పెట్టుకుందాం. ఇట్లా రంధ్రం చేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇది కూడా సాయంత్రం పూట పెట్టుకోవాలి. సాయంత్రం పూట పెట్టుకుంటే మనకు నైట్ మొత్తం మంచిగా అతుకుతాయి. అదే పొద్దున పూట పెట్టుకున్నామంటే వాడిపోతాయి. ఇట్లా ఈ మట్టి ఎట్లా కలుపుకున్నానో చెప్తా. ఇవి పెట్టుకున్నాక ఇప్పుడు వంకాయ మొక్కలు ఇవి 3 ఉన్నాయి, 3 తీసుకొచ్చిన. ఇవి మాత్రము ఒకటే పెట్టుకోవాలి, ఎందుకంటే అవి గుంపుగా అవుతాయి. 2 పెట్టినామంటే అసలు గాలి తలగదు. ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఒక్క తొట్టికి ఒకటే పెట్టుకోవాలి, ఈ మధ్యలో పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా పెద్దగా అవుతాయి ఇవి. అలా 2 పెట్టినామంటే జాగ సరిపోదు. ఇది ఒక్కటే ఇంత పెద్దగా వచ్చేస్తుంది మనకు. ఇంకొకటి ఇందులో పెట్టేద్దాం. ఇంకొకటి ఉంది కదా, ఇగో ఇంట్లో ఇది కూడా పెట్టేద్దాం. ఒకటి ఇట్లా నొక్కేసుకోవాలి గట్టిగా. ఇట్లా సాయంత్రం పూట కాబట్టి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు నీళ్ళు పోసినామంటే తెల్లారే వరకు అతికిపోతాయి, మంచిగా ఉంటాయి, ఏం చచ్చిపోవు. అదే ఉదయం పెట్టినామంటే ఎండకు ఇదైపోతాయి. ఇందులో క్యాబేజీ మొక్కలు ఉన్నాయి. ఇక్కడ కూడా పెట్టినింటి ఒక 5 మొక్కలు పెడితే 2 మొక్కలు మాత్రం బతికినాయి. ఇక్కడ పాలకూర పెట్టిన తీసి, వేరే దాంట్లో ఎక్కువ మొలుస్తాయి, ఇక్కడ పెట్టేసిన. కానీ ఒక మిరప చెట్టు, ఒక వంకాయ చెట్టు, ఈ మూలకు ఒకటి, ఈ మూలకు ఒకటి పెట్టినామంటే ఇది కూడా సరిపోతుంది. ఇక దీనికి నిండుగా అయిపోతుంది. అక్కడ క్యాబేజీ మొక్కలు ఉంటాయి, ఇక్కడ సైడ్కు మిరప చెట్టు ఒకటి వంకాయ చెట్టు, నిండుగా అయిపోతుంది తొట్టి కూడా. ఇంతే ఇక. అవి అక్కడ ఉంటాయి, ఇవి ఇక్కడ ఉంటాయి. కింద తోటకూర పాలకూర ఉంటుంది, బాగుంటుంది. ఇందులో మట్టి ఏం మట్టి వాడినంటే, నాకు ఆకులు వెళ్తాయి కదా తోటల, ఆ ఆకులు మొత్తము కిచెన్ వేస్ట్, ఇంకొకటి అది నా వాకిట్లో వెళ్ళిన దుమ్ము, మట్టి పెండ దుమ్ము అంతా ఒకతో పోసి నేను తీసుకుంటా. ఒక లేయర్ ఏమో ఆకులు వేస్తా,
మళ్ళీ ఒక లేయర్ ఆ మట్టి వేస్తా, మళ్ళీ ఒక లేయర్ కిచెన్ వేస్ట్ అది ఉంటుంది కదా అది వేస్తా, మళ్ళీ మట్టి వేస్తా పైన. ఇంకా అదే నిండిపోతుంది, అల్లుగా ఉంటుంది, ఏం లేదు, బరువు కూడా ఉండదు అసలుకు. అంటే మట్టి అంటే నా చెట్టు కంటే తీసుకుంటున్నా, వాకిట్లో వెళ్ళిన మట్టే, అదే పెంటది కాబట్టి అది బలం బాగుంటుంది. పశువుల ఎరువు కూడా కలుపుకుంటా కొంచెము. ఇంతే ఈ మట్టి ఇంక నేను నింపుకునేది. బకెట్లలో మట్టి ఎట్లా నింపుకోవాలన్నా ఈ 2 బకెట్లలో నింపిన ఒక వీడియో చేసిన, ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే కింద లింక్ పెడతా చూడండి. ఈ 2 బకెట్లో నింపింది వీడియో చేసిన, సేమ్ అట్లాగే ఇవి కూడా నింపుకున్నా. మట్టి చూడు బుల్లగా ఉంది కదా, నీళ్ళు పోసుకున్నాం ఇప్పుడు. సాయంత్రం పూట కానీ మంచిగా అతికిపోతాయి. ఇట్లా ఏం అవసరం లేదు కానీ నేను పోస్తున్నా, ఇట్లా పోసుకోవచ్చు. నాని నీళ్ళు పోస్తావా నాని? నాని నీళ్ళు పోస్తావా? ఇంతేనండి చెట్లు నాటుకోవడము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా కావాలంటే చెట్ల గురించి కింద కామెంట్లు పెట్టండి. థ్యాంక్ యూ అండి. బాయ్ చెప్పు నాన్న, చెప్పు బాయ్, చెప్పు బాయ్, చెప్పు బాయ్, చెప్పు బాయ్.